విశ్వసించండి, దేవుని కార్యము చూస్తారు. నమ్మండి, దేవుని శక్తిని మీరు చూస్తారు. సందేహించువాడు ఎదురుపడి తరంగపు పోలువునని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా కొనుట నాకు అసాధ్యం. ఇలా విశ్వాసము లేకుంటే నాకు ఇష్టడుగా ఉంటా అసాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక విశ్వసించండి, అందరూ కార్యం ప్రభు కార్యం చేస్తున్నాడు. కృపగల తండ్రి, దయగల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రం. అయ్యా మీ పిల్లలు తండ్రి, అయ్యా మీ పిల్లలు నాయన తండ్రి, విశ్వాసం వచ్చి నమ్మకం మంచి వారు హస్తములు ప్రభువా ఆ యొక్క శరీర బలహీనతను ఉంచుకుంటుండగా కృపగల తండ్రి మీ పిల్లలు దర్శించి, దయగల దేవా మీ పిల్లలు దర్శించి, మీ గాయమును హస్తమిచ్చిన మీ పిల్లలు దర్శించి రాకడి ప్రభువా రైతులకు పరమగడిగా విశ్వసిస్తున్నాను, నమ్మచ్చు మా సన్నిధి కార్యము చేస్తున్నారని మీ పిల్లల విషయంలో అద్భుతము చేస్తూ నమ్మచ్చున్నాము నాయనా. మీ పిల్లలు కాకుండా ప్రభు స్వస్థపరచండి. చేరవచ్చిన వారిలో ఉన్న వ్యాధులు, రోగాలు, శారీరక బలహీనతలు నజరేయుడైన యేసు నామమున తొలగిపోవునుగాక. యేసు నామమున పరమేశ్వర కరుణగాక. ఆమేన్. శరీర బలహీనతలు గురి చేస్తున్న అపవిత్రాత్మ యేసు నామమున గద్దిస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున ఈ సమయం తొలగిపోవునుగాక. ఆమేన్. యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం. బలహీనపరిచే ఆత్మ ఈ సమయం కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుని సహాయము దయచేయండి. స్వస్థపరచండి ప్రభు, కార్యము చేయండి. స్తోత్రం. దేవాంతులను దర్శించడానికి మీకు స్తోత్రం. అదే విధముగా గర్భఫలములు లేక ఎవరైతే శోధించబడుతున్నారో, బాధపడుతున్నారో, ఇందులో అనుభవిస్తున్నారో సహోదరు విశ్వసించి ఆకాశం వైపు చేతులెత్తండి. రాయబడింది కీర్తన పుస్తకము 127వ అధ్యాయము 3వ వచనములో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చు కానుక. మనిషి ఇచ్చను బట్టి, మనిషి కోరికను బట్టి, మనిషి ఆవేశాన్ని బట్టి గర్భఫలము కలగదు. సారా గర్భము నిలిచిపోయిన అబ్రహాము గారు వయసు మాలిన వ్యక్తి అయినా వారి జీవితంలో కార్యం చేశాడు. ఎస్ఎన్ చక్ర విషయంలో ముసలివారైనా వారి జీవితంలో కార్యం చేసి యెహోవాగా చేశాడు. అన్న ఏకాల విషయంలో దేవుడు కార్యం చేసి ఆమె దుఃఖంతో తొలగించాడు. విశ్వసించి ఈ కష్టమైన సహోదరి చేతులు ఉంచండి. ప్రభు కార్యం చేయబోతున్నాడు. అయా దర్శించండి ప్రభువా, ఇప్పుడు దర్శించండి అయినా. ఏ బలహీనతతో బాధపడుతున్నారో, ఏ బలహీనతతో, ఏ లేఖతో బాధపడుతున్నారో అని శరీరంలో లోపము నజరేయుడైన యేసు నామమున ఈ సమయం తొలగి పోవునుగాక. యేసు నామమున బంధించబడునుగాక. మూయబడిన గర్భములు యేసు నామమున తెరవబడునుగాక. దయగల తండ్రి స్తోత్రములు. మరలా ప్రభావం మీదకినైనా లాంటి సభల యందు ఎవరైతే సంతలేదో, ఎవరైతే పిల్లలు వారునైనా పిల్లల్ని ఇష్టపడి యేసు నామమున ఉంచుదురుగాక. దర్శించిన కార్యము చేయమని ప్రార్థిస్తున్నాము. అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రియులు మీ పిల్లల విషయంలో అర్థమును పోయబోతున్న అశుద్ధాత్మ యేసు నామమున గద్దిస్తున్నా. యేసు నామమున ఈ సమయంలో విడుదల కలుగునుగాక. యేసు నామమున తిరిగి పోవునుగాక. యేసు నామమున పోయబడిన గర్భము తెరవబడునుగాక. అదే విధముగా ప్రభువా పాపము చేత పట్టబడిన వారు, పాపానికి బానిసలైన వారు, పాపానికి వారి జీవితము సమర్పించండి. పాపమును శాసించిన వారి జ్ఞాపకం చేసుకునండి. వారి విషయంలో కార్యము చేయండి. పరిశుద్ధుడు ఈ లోకములో పాపకి భయపడుతున్నారు. పాపము వైపు తీసుకెళ్ళు. అశుద్ధాత్మ యేసు నామమున తొలగి పోవునుగాక. యేసు నామమున బంధించబడునుగాక. యేసు నామమున విడుదల కలుగునుగాక. రక్షించండి. యేసు రక్తము ప్రోత్సహించండి.
కార్యములు ఈ పిల్లల విషయంలో కార్యము చేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా పిల్లలు మా ప్రియులు మీ పిల్లలు ప్రభువా తిరుగు ప్రయాణం అంతటితో తోడే ఉండమని క్షేమముగా నివాస స్థలములకు చేర్చమని చేయవచ్చిన వారికి వారి కుటుంబాలకు ప్రయాణాలను తోడు వాయిద్యాలు వాయిస్తున్నదిగా శ్లోకాలు జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీ పరిచయం ఇంకా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటాం, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అద్భుత రీతి మీ పరిచయంలో సంఘములమైన పరిచయం చేస్తున్న వారిని, సంఘానికి నమ్మకస్తున్న వారిని దీవించిన ఆశీర్వదించండి ప్రభా. సహాయం చేయండి. పరిశుద్ధుల ఆశీర్వదించండి. ఈ విధముగా సభలు జరిగించేదేవా ఆశ్చర్యకర ఆశ్చర్యకరానికి స్తోత్రాలైనా ఇంతలో చెల్లిస్తున్నాం. భోజన పదార్థాలను శుద్ధపరచండి, పరిశుద్ధపరచండి, పరిశుద్ధ భోజనం మార్చండి ప్రభావం. ప్రతి ఒక్కరిని దయచేయమని శ్రేష్టమైన ఆత్మని పాపని పొందుకుంటూ చేరు వచ్చిన వారిని సంఖ్యలో అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాం. పరలోకమున నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము జయము, ప్రభు రక్తము జయము, సిలువ రక్తమే జయము. యేసు నామమునకు సంపూర్ణ విశ్వాసముగా సమాధానం. అపవాది వినాశనముగా సమాధానం. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాక్య పరిచర్య అందించిన దైవదాసులకును, కుటుంబమునకును, సంఘమునకును, ప్రయాసపడి భారాన్ని మోసుకొని, బాధ్యతను మోసుకొని ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన అయ్యగారికి, అయ్యగారి కుటుంబకును అంతం వరకు ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మనకందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.